హలో గైస్, ఈరోజు మనం గాంధీ ట్యాక్స్ అనే మూవీ తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ మూవీ అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అతిథిరావు హైదారి ముఖ్య పాత్రలుగా చేసి ఈ మూవీని మనం ఆల్రెడీ టీజర్ చూసినప్పుడే ఇది ఒక మూకీ సినిమా అని డిక్లేర్ చేశారు. ఇది తమిళ్లో రిలీజ్ అయింది. మూకీ సినిమాలో తెలుగులో తమిళ్లో ఏదైతే ఒకటి లేని చూశాను. సాంగ్స్ మినహాయిస్తే ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇది జీవాలు ప్రొడ్యూస్ చేసిండు, కిషోర్ దీన్ని డైరెక్ట్ చేసిండు. మెయిన్గా మూకీ సినిమాలు ఎప్పుడో దశాబ్దాల క్రితం మనం చూసే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాం డెఫినెట్గా. అయితే ఈ చిత్ర కథ ఏంటి, ఈ మాట లేని అంటే ఎమోషన్స్ పండినాయా లేదా అని తెలుసుకుంటే, ఫస్ట్ అసలు ఏదైనా పని చేసుకుంటే బ్రతకలేని ఒక సాధారణమైన జీవితం ఒక కుర్రోడు. అతనికి అమ్మని చాకడానికి అతను రోజు చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుతూ ఉంటాడు. అయితే చదువుకు తగ్గ ఉద్యోగం దొరకదు. ఒక మున్సిపాలిటీ జాబ్ కోసం ప్రయత్నిస్తే అక్కడ 50,000 లంచం అడుగుతారు. అయితే అతని తల్లి ఆరోగ్యం కూడా అంత సరిగా ఉండడంతో ఏం చేయలేడు. అదే టైంలో ఈ అతిథిరావు హైదారి లవ్ ఉంటుంది. ఇంకొక అతను బాగా రిచ్ అతను, కానీ అతని ఆస్తి అతనికి వాళ్ళు ప్లాన్ చేసేసి అతని వ్యాపారాలని నష్టాల్లోకి తీసుకొచ్చి అతని రోడ్డును పడేసి కొందరంతా కలిసి అతని రోడ్డును పడేస్తారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అతన్ని రోడ్డును పడేసి అతని బంగ్లా అవన్నీ విడిచిపోవాలని అలాంటి సిచ్యువేషన్ అతను ఫేస్ చేస్తాడు. అసలు వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, అసలు ఈ డబ్బు సంపాదించే క్రమంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డైరెక్టర్ చాలా క్లియర్గా చెప్పిండని చెప్పాలా. అయితే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. మన జీవితంలో మనం మాట్లాడుతున్నా మనకు మాటలు ఉంటాయి అంటారు, కానీ నిజం చెప్పాలంటే ప్రతి చోట మనం కాదు మాట్లాడేది. గాంధీ టాక్స్ మన 5 రూపాయల బిల్ల నుంచి, అఫ్కోర్స్ ప్రతి రూపాయి నుంచి మనకు గాంధీని కనబడతాడు. మాట్లాడేది గాంధీని, మనం కాదు అనేది డైరెక్టర్ వర్షన్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. దేశంలో ఆర్థిక పరిస్థితులను కొలవాలన్నా, నిరుద్యోగాన్ని డిసైడ్ చేయాలన్నా, అవినీతిలోకి వెళ్ళాలన్నా ఏదైనా డబ్బులుతోనే ముడిపడి ఉంటుందని చెప్పచ్చు. అసలు ఈ డబ్బు వలన మనం నైతిక విలువలు కూడా కోల్పోతున్నాం అనేదే డైరెక్టర్ క్లియర్గా చెప్పాలనుకున్నాడు. మనకు ఈ సినిమాలో ఎంత క్లియర్గా ఉంటుంది అంటే, ఒకానొక సీన్లో డబ్బు కోసం కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లోడు ఐస్ క్రీమ్ హీరో మీద చల్లినప్పుడు ఎంత ఎమోషనల్గా ఏడిపోతుంది అంటే అంత ఎమోషనల్గా ఏడిపోతుంది. అలాంటి సమయంలో అరవింద్ స్వామి ఒక చిన్న టిష్యూ పెట్టి తొలచడం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఇద్దరి మధ్యన లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ లేవు, కానీ వన్ ఆఫ్ ద సీన్ ఒక ఇంట్రడక్షన్ సీన్లో ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే తీరు సూపర్గా ఉంటాయి. అసలు వాళ్ళిద్దరు ఫోన్ చేసుకోకపోవడానికి, మనం ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి దగ్గర బ్యాలెన్స్లు ఉండవు. ఎంత క్లియర్గా చెప్తాడంటే మనం అర్థమైపోతుంది ఎందుకు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు అన్నట్టుగా. వాళ్ళు అసలు ఎమోషన్స్ని చాలా బాగా క్యారీ చేసిండు. విజయ్ సేతుపతి చెప్పాలంటే ఇంత ఇన్నోసెన్స్ క్యారెక్టర్ మామూలుగా లేదనిపించింది. ఎన్నో సినిమాలు చూసినా కానీ విజయ్ సేతుపతి, కానీ ఇంతగా చూడలేదు. ఇంకా రిచ్ క్యారెక్టర్లో అరవింద్ స్వామి కూడా సూపర్గా చేసిండు. అసలు కోర్టులో అతని ఆస్తి పోయే టైంలో అక్కడ క్లియర్గా చూపించిండు గాంధీ ఎలా ఉంటుంది, గాంధీ ఎలా మాట్లాడతాడు అనేది మనకు ఉంటుంది. ఆపోజిట్ లాయర్ మాట్లాడకపోవడానికి అమౌంటు,
జడ్జి తీర్పియడానికి అమౌంటు, ఆ లాయర్ దాన్ని సక్సెస్ఫుల్గా వాదించడానికి అమౌంటు, ఇలా ఇలా అతని ఆస్తి కొట్టేయడానికి ఓన్లీ మనీ మాత్రమే మాట్లాడతాయి అని చెప్పి ఆ కోర్టు సీన్ అవ్వచ్చు. హీరో ఇంటర్వ్యూకి పోయినప్పుడు డబ్బులు మాత్రం మాట్లాడతాయి అని ఆ టీ తాగే సీన్ అవ్వచ్చు. మళ్ళీ ఈ సీన్లు మూవీని పీక్స్లోకి తీసుకెళ్తాయి. అతను ఆ 50,000 కోసం ఎలాగైనా దొంగతనం చేయాలి అని ఒక చిన్న కొడవలి కొన్నప్పుడు వచ్చే సీన్స్ అవ్వచ్చు, ఒక సైకిల్ ఎత్తుకుపోయే సీన్ అవ్వచ్చు, క్లైమాక్స్ సీన్లో ఆ సైకిల్తో పాటు డబ్బులు తిరిగి ఇచ్చే సీన్లు అవ్వచ్చు, హీరోయిన్ రాబరీ చేసి అతను జాబ్లో చేయాలనుకున్నప్పుడు హీరోయిన్ అతన్ని తిట్టి కొట్టి రిటర్న్ ఆ డబ్బులు ఇవ్వమని ఆ సీన్లు అవ్వచ్చు. ఇలాంటి సీన్లు సినిమా మొత్తం సూపర్బ్ అని అనుకోవడానికి లేదు, కానీ ఇలాంటి సీన్స్ చూసినప్పుడు మనకు అసలు ఫెంటాస్టిక్ అని అనిపిస్తుంది. ఇలాంటి సీన్లకు నిజం చెప్పాలంటే మాటలు అవసరం లేదు. అదే డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు. అసలు మనం మాట్లాడడం వల్ల ఆడ ఉపయోగం వచ్చేది ఏం లేదు అది అనేది డైరెక్టర్ చాలా చెప్పాడు. మెయిన్గా చెప్పాలంటే అరవింద్ స్వామి గారిని, విజయ్ సేతుపతి వాళ్ళ యాక్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే దానికి తగ్గట్టు సంగీతం, ఆ సీన్స్ ఇంకా చెప్పాలంటే అయితే ఇంకా మెయిన్గా చెప్పినా కదా, కథలో ఏముండదు, న్యాచురాలిటీ ఉంటుంది. సినిమా కొంచెం ల్యాగ్ చేసినట్టు ఉంటుంది, కానీ అసలు చాలా ఒక నిశ్శబ్దమైన మూవీ, మనల్ని ఎంతో ఆ, చేసే మూవీ. దీన్ని చాలా పేషెన్సీతోనే చూడాలా, కానీ కొన్ని సీన్లు మనల్ని అసలు లైఫ్లో మనకున్న విలువలను మాత్రం మార్చుకోకూడదు అని క్లియర్గా చెప్తుంది. మనం ఆల్రెడీ టీజర్లు కానీ ట్రైలర్లు కానీ చూస్తుంటారు. గాంధీ నీళ్ళలో అలా డ్రైనేజ్లో కొట్టుకొని వెళ్తాండే సీన్ ఉంటుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. అసలు వేరే లెవెల్ ఉంటుంది మూవీ. ఇప్పటివరకు చూడనట్లయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.